శత్రువుల సైతం మిత్రులుగా మార్చగలిగిన దేవుడు. అందుకే 23వ కీర్తనలో కూడా దావీదు మహారాజు ఒక మాట అంటూ, శత్రువుల ఎదుట నాకు ఇందును సిద్ధపరిచి ఉన్నావు. హల్లెలూయా. ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? ఎందరు మనల్ని చూసి నవ్వుతున్నారో, ఎందరు మనల్ని దూషణలు పాలు చేశారో, ఎవరైతే మన మీద నిందలు మోపుతున్నారో, ఎవరైతే చాటున మనల్ని దూషణ మాటలు పలుకుతున్నారో, వారి ఎదుట మనల ముందు వాళ్ళని ఏం చేస్తారట? సిగ్గుపరుస్తారట. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. శత్రువులు మన ఎదుట సిగ్గుపరుస్తారట. అరే, వీళ్ళని ఏదో చేయాలని మేము వెళ్ళిపోతే మనకే సిగ్గు కలిగిందే, మనకే అవమానం కలిగిందే, మనకే అపాయం వచ్చిందే, మనకే నష్టం వచ్చిందే, మనకే కష్టం వచ్చిందని చెప్పి ఆ శత్రువులు మన ఎదుటికి రావడానికి ఇక ఎప్పటికీ రారు. హల్లెలూయా. ఇష్టపడరు. హల్లెలూయా. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానం అందుతారు. హల్లెలూయా. నాకు కీడు చేయ ఆలోచించే వారు వెనకకి మళ్ళింపబడుదురాట, లజ్జింపబడుదురాట. హల్లెలూయా. కీడు చేయటానికి మన మీదకి వస్తున్న వారు, మనకేదో మన ఎదుట మంచిగా ఉండి మనకేదో లోపల కీడు చేయడానికి మన మీద పన్నాగాలు పన్నేవారిని కూడా దేవుడు ఏం చేస్తారట? వాళ్ళని వెనక్కి మళ్ళిస్తారట. హల్లెలూయా. అందుకే అంటాడు, దేవుడిని నమ్ముకొని వారు నిజంగా ఆరాధన చేస్తే, నిజంగా నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినవో నాకు తెలియదు. హల్లెలూయా. ఇన్ని రోజులు ఎంత భక్తి చేసినవో తెలియదు, ఎన్ని వారాలు ఉపవాసం ఉన్నవో తెలియదు, ఎన్ని రోజులు ఏం ప్రయత్నాలు చేసినవో నాకు సంబంధం లేదు. కానీ ఈరోజు యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు వచ్చావు కనుక, యేసుక్రీస్తు నిజమైన సొంత రక్షకుడుగా నువ్వు నమ్మి ఆయన దగ్గర నువ్వు కన్నీరు కార్చి నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ పక్షాన మేలు చేయకుండా దేవుడు ఆగిపోడా. హల్లెలూయా. మేలు చేయక నేను ఉండలేవయ్యా, ఆరాధించక నేను బ్రతకలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, దేవుడు మేలు చేయడానికి ఇష్టంగా నిలబడతాడట. ఎవరు నా దగ్గరకు వస్తారా? ఎవరు నా పాదాలు పట్టుకొని, ఎవరు నా దగ్గర కన్నీరు కాస్తారా? ఎవరు నా కాళ్ళు పట్టుకొని ప్రాధాన్యపడతారు, పశ్చాత్తాపడతారు? ఎవరు నా దగ్గర పరిగెత్తుకొని వస్తారా? వాళ్ళకి నేను మేలు చేయడానికి ఇష్టంగా నిలబడతాను. నువ్వు అడగపోతే నీ తల్లి అయినా నీకు భోజనం పెట్టదాన్ని, నీ తండ్రి అయినా నీకు ఆపదలు ఆదుకోడు. నువ్వు అడగాలి. ఏం అడగాలి? నేను నోరికి అడగాలి. నువ్వేం చెప్పుకుంది నీ బాధ ఎవరికేం తెలిసిందే? ఇప్పుడు నీకు బాధ వచ్చిందానికి ఎవరెవరికో చెప్పటం కాదు, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సేవకుల దగ్గర నీ బాధ చెప్పుకున్నావు అనుకో, ఎంతనే తీరిపోయింది. చప్పట్లు కొట్టాలి. దేవుడు పాదాలు పట్టుకొని నువ్వు ఒక్క కన్నీటి పట్టు చుక్క కార్చిన వరకు ఎవరి ముందో ఏడవటం కాదు, మనుషుల ముందు ఏడ్చిన వరకు నేనేం చేస్తారు? నువ్వు ఏడవటమే కరెక్ట్ అని మనుషులు అనుకుంటారు. బయటకు చూసి నేను ఏమంటారు? ఓదార్చినట్టుగా నటిస్తారు. మనుషులు చాలా ఇది, మనుషులను నమ్మద్దు. అందుకే దేవుడు అంటాడు, మనుషులను నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట నీకు మేలు. మనుషుల దగ్గర నువ్వు చెప్పనవసరం లేదు. నిన్ను చూసి నేను ఓదార్చినట్టే ఓదార్స్తారు, నీతో బాధపడినట్టుగా బాధపడతారు. లోపల ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళతో ఏం చెప్తారో తెలుసా? వీళ్ళకి తగిన శిక్ష చేసిండ్రా దేవుడు, భలే చేసిండ్రా, వీళ్ళకి ఇంతే ఉండాలి, వీళ్ళ బ్రతుకు ఇంతే కావాలి, వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళ బ్రతుకు రోడ్డు పాలు కావాలి, వీళ్ళ జీవితం ఇంతే ఉండాలి, మేము చూస్తూ నవ్వుతూ ఉంటామని నిన్ను చూసి మనుషులు ఏం చేస్తారట? నీ మీద నేరారోపణ చేస్తారట. కానీ నేను ప్రకటిస్తున్న నజరుడైన యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు దేవుడి పాదములు పట్టుకొని నువ్వు కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ బాధ అంతా ఏమైపోద్దట? తొలగించబడిద్దట. నీకున్న శ్రమ తీర్చబడిద్దట. నీకున్న కష్టముల నుంచి నేను నడిపిస్తాడట.
నీకున్న రోగంలో నుంచి నడిపిస్తున్నాడు. నువ్వు విడిపించలేకపోతున్నావా? ఆ బాధల నుంచి తప్పించుకోలేకపోతున్నావా? ఆ శ్రమల నుంచి నువ్వు విడుదల నీకు రాకుండా దూరం అయిపోతుందా? అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నా దేవుడు నీతో అంటున్న మాట ఏమి తెలుసా? నువ్వు ఆయన పాదములు పట్టుకొని నీకున్న బాధ అంతా కూడా దేవునికి నువ్వు చెప్పడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది అయితే దేవుడికి చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఇక నుంచి నువ్వు దేవుడికి చెప్పుకోవటం నేర్చుకో. హల్లెలూయా. నా మొక్కలు వేసి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి శుక్రవారం ఉంటావో, మంగళవారం ఉంటావో, ఆదివారం ఉంటావో తెలియదు. నీకు ఆ బాధ వచ్చిందనుకో, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. 1 గంట వరకు ఉండి ఉపవాసం, ఎక్కువ ఉండద్దు. ఒకవేళ షుగర్లు బీపీలు ఎక్కువైపోయి అన్నం తినకపోతే నీకేదో కాళ్ళు చేతులు ఖర్చుపడిపోయి బీపీ డౌన్ అయిపోయి ఒకవేళ ఉంటే ఒక్క పూట నువ్వు తలస్నానం చేసి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉపవాసం ఉండి నీ దేవుడి పాదములు పట్టుకొని మందిరానికి వచ్చి ఆ బలిపీఠం పట్టుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నువ్వు అనుకున్న ప్రతి కోరికను సిద్ధింపజేసి దేవుడు నీ ఆలోచన నెరవేర్చబోతుంది. చప్పట్లు కొట్టాలి. ఇక్కడ దావీదు మహారాజు అదే అంటుండవు, నేనైతే నా దేవుడు నాతో పోరాడే వారిని నా దేవుడికి నేను అప్పగించాను. నువ్వు మారంటే మారుతారా? నువ్వు నమ్ముకుంటే నమ్ముతారా? నువ్వు నా మాట వినంటే మాట వింటారా? వినరు. నువ్వు చెప్తే ఎవరుంటారు? నేను చెప్తే ఎవరుంటారు? దేవుడు వాళ్ళ హృదయాలు మార్చాలి. దేవుడు వాళ్ళతో మాట్లాడంటే నువ్వు